హలో బ్యాడ్మింటన్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం 30 సెకండ్స్లో గ్రిప్స్ ఎలా పట్టుకోవాలనేది నేర్చుకుందాం. ఓకే, రెడీ? బ్యాడ్మింటన్లో టోటల్ 4 గ్రిప్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎవరైతే బిగినర్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఇదే వీడియో అండి. 2 గ్రిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఫోర్ హ్యాండ్ గ్రిప్, ఇంకోటి బ్యాక్ హ్యాండ్ గ్రిప్. సో ఫోర్ హ్యాండ్ గ్రిప్ ఎలా పట్టుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చాలామంది అయితే ఇలా పట్టుకుంటారనమాట. ఇలా పట్టుకొని ఇలా ఆడుతుంటారు పైన. సో అలా అయితే కాదు. సో ఇలా ఉండే ర్యాకెట్ని జస్ట్ ఇలా అయితే టర్న్ చేయండి. చూడండి, ఇక్కడ వీ షేప్ వచ్చింది కదా. సో ఇక్కడ హెడ్ పొజిషన్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా వీ షేప్ ఉండాలి. ఇలా అయితే పట్టుకోవాలి. మనం ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇలా ఇస్తాం షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. సో అలానే ర్యాకెట్ కూడా ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇలా ఉండాలి ర్యాకెట్. సో ఇక్కడ 3 ఫింగర్స్ చూసుకోవచ్చు మీరు. ఈ 3 ఫింగర్స్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో ఇది ఫోర్ హ్యాండ్ గ్రిప్. దిస్ ఈజ్ కాల్డ్ ఫోర్ హ్యాండ్ గ్రిప్. ఇలా పట్టుకొని ఇలా ఓపెన్ చేసి ఇలా కొట్టాలన్నమాట. మీకు అక్కడ నుంచి చూపిస్తాను. సో చూశారు కదా, ఇది వీ షేప్ అండ్ ఇలా ఉంటుంది ఫోర్ హ్యాండ్ గ్రిప్. పైకి వచ్చే సెటిల్ ఇలా బ్యాక్ తీసుకొని మీ హ్యాండ్ ఇక్కడ నుంచి రిస్ట్ ఇలా కొంచెం ఇక్కడ నుంచి ఇలా రిస్ట్ ప్లస్ హ్యాండ్ ఓపెన్ చేసి ఇలా పైన ఇలా అయితే కొట్టాలన్నమాట. చూడండి, వీ షేప్ గ్రిప్ ఇక్కడ. సో ఇది వీ షేప్ లైక్ ఫోర్ హ్యాండ్ గ్రిప్. ఫస్ట్ వన్ ఫోర్ హ్యాండ్. మీరు చూశారు కదా ఇక్కడ ఫోర్ హ్యాండ్ గ్రిప్. సో బ్యాక్ హ్యాండ్ గ్రిప్ వచ్చేసి ఇదే ఫోర్ హ్యాండ్ గ్రిప్ని కొంచెం ఇలా టర్న్ చేసి ఇలా థంబ్ అయితే ఇలా పట్టుకోవాలన్నమాట. సో ఇది బ్యాక్ హ్యాండ్ గ్రిప్. చూడండి, ఇలా పట్టుకున్నాను నేను నా తమ్ముని. మనం థమ్స్ అప్ అంటాం కదా ఎవరికైనా, ఇలా థమ్స్ అప్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది ర్యాకెట్. చూడండి, ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ హ్యాండ్ గ్రిప్ ఆర్ థమ్ గ్రిప్. సో మీకు అక్కడ నుంచి చూపిస్తా. సో ఇది ఫోర్ హ్యాండ్ గ్రిప్ అన్నాం కదా. బ్యాక్ హ్యాండ్ గ్రిప్ వచ్చేసి ఇది ఫోర్ హ్యాండ్ గ్రిప్ అయితే ఇది బ్యాక్ హ్యాండ్ గ్రిప్. సో మీ ర్యాకెట్ని మీరు ఇలా స్ట్రైట్ ఉంటుంది కదా, ఇలా ఉండాలన్నమాట. చూడండి, ఇలా. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ హ్యాండ్ గ్రిప్. సో బ్యాక్ హ్యాండ్ గ్రిప్తో మనం సైడ్ డ్రైవ్ ఆడతాం, డిఫెన్స్ ఆడతాం. సో ఇక్కడ బాడీ డిఫెన్స్ ఆడతాం. సో ఇలా అయితే ఉంటుంది. చూసుకోవచ్చు మీరు క్లోజ్లో. ఇలా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఈరోజు 30 సెకండ్స్లో ఫోర్ హ్యాండ్ అండ్ బ్యాక్ హ్యాండ్ గ్రిప్ ఎలా పట్టుకోవాలో. సో ఇంకా 2-3 గ్రిప్లు అయితే ఉన్నాయి. ఒకటి బెవెల్ గ్రిప్, ఒకటి ప్యాంటాప్ గ్రిప్ అని. సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.